కర్ణాటకలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్కు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈడీ సిబిఐలను దుర్వినియోగం చేస్తుందన్న కపిల్ సిబల్ వైఖరి చూస్తూ ఉంటే గురువింద గింజ మాదిరిగా ఉందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్ కూడా తెలంగాణలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే కపిల్ సిబల్ కు ఎందుకు కనపడడం లేదంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు, 10వ షెడ్యూల్ అపహాస్యం చేయడం, సిబిఐ ఈడీల దుర్వినియోగం వంటి వ్యవహారమే తెలంగాణలో జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతుందని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా 10వ షెడ్యూల్ను అపహాస్యం చేస్తున్నారని, పోలీసులు విజిలెన్స్ అధికారులను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగ పరిరక్షకుడిగా ఫోజులు కొడుతూ ఉండడం సిగ్గుచేటని ట్విట్టర్లో ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న తప్పులను సరిదిద్ది విమర్శలు చేస్తే అర్థం ఉంటుందని సూచించారు.